హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఎన్నో గృహాలను చూసుంటాం, కానీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన గృహ అంటే అది కేవలం అమెరికాకి చెందిన కెంటుకీలోని మమూత్ కేవ్ అనే చెప్పాలి. వాస్తవానికి ఈ ప్రపంచంలో అతిపెద్ద కేవ్ అంటే ఇదే. ఇంతకు ఈ గృహ ఎక్కడుందంటే ఫ్రెండ్, ఉత్తర అమెరికా నేషనల్ పార్క్లోని అతి పురాతనమైన కేవ్ ఇది. నిజానికి మరి దీని యొక్క పొడవును చూసినట్లయితే 400 మైళ్ళుగా 640 కిలోమీటర్స్తో కలిగి ఉండడంతో పాటు చూడటానికి 52,830 ఎకరాల నుండి 213.8 కిలోమీటర్ స్క్వేర్ వరకు వ్యాపించి ఉన్న గృహ. ఇలా విస్తీర్ణంలో కలిగి ఉండడంతో పాటు ప్రపంచంలోనే పొడవైన గృహగా నిలిచింది ఇది. ఫ్రెండ్స్, వాస్తవానికి ఈ గృహ అనేది ఒక ప్రత్యేకతనే కలిగి ఉంది. అదేంటంటే ఫ్రెండ్, ఈ గృహ లోపల స్టెలాకాయిడ్స్ అంటే ఒక రకమైన రాళ్ల ఖనిజ నిర్మాణాలు, స్టెలాగ్మిట్ అనే ఇంకో ఖనిజము, గృహాలలో నేల నుండి పైకి ఎదిగే రాళ్ల రూపంలోని ఈ ఖనిజ నిర్మాణాలు ఏర్పడి ఇందులో నుండి నీరు అనేది కంటిన్యూగా కారడం జరుగుతుంది. చాలా వరకు ఈ గృహ అనేది చాలా చరిత్ర వాస్తవాలనే కలిగి ఉండడంతో పాటు ఇది 5,000 సంవత్సరాల క్రితం నుండే ఉన్న అతి పురాతనమైన కేవ్. ఫ్రెండ్స్, ఇక మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే, ఉత్తర అమెరికాలోని నేషనల్ పార్క్లో ఉన్న మమూత్ కేవ్కి చాలా హిస్టరీ వాస్తవాలే ఉన్నాయి. అవేంటంటే ఫ్రెండ్స్, చాలా వరకు ఈ గృహ అనేది చనిపోయిన వారిని అంత్యక్రియలను చేసే ప్రదేశంగా పిలువబడుతుంది. అంతేకాదు ఫ్రెండ్, ఇప్పటికీ ఈ ఆనవాళ్ళు అనేవి మనం ఈ గృహలో ఖచ్చితంగా చూడవచ్చు. అప్పట్లో నివసించే 5,000 సంవత్సరాల క్రితంలోని ప్రజలు చనిపోయిన ప్రతి ఒక్క మనిషిని అంత్యక్రియల కోసం ఈ గృహని ఉపయోగించుకునేవారు. ఫ్రెండ్స్, ఇదే అమెరికా కెంటుకీ ప్రాంతానికి చెందిన ఒక గృహ అన్వేషకుడు అయిన విలియం ఫ్లాయిడ్ కాలిన్స్. ఈ గృహ అన్వేషకుడు తను ఈ గృహలో పరిశోధన చేసే సమయంలో అతని ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. విలియం ఫ్లాయిడ్ కాలిన్స్ ఇతను తన పరిశోధనలో కెంటుకీ గృహ 100 కిలోమీటర్ దూరంలో ఒక ఇసుక గృహ మార్గాన్ని కనుక్కునే సమయంలో అక్కడ ఒక ప్రమాదం అనేది జరిగింది. అదేంటంటే ఫ్రెండ్, గృహ అన్వేషకుడైన విలియం తన టీంతో కలిసి వెళ్తున్నప్పుడు కెంటుకీ గృహకి 100 కిలోమీటర్ దూరంలో ఒక ఇసుక గృహ మార్గాన్ని కనుక్కునే సమయంలో రాయిపడి దాని యొక్క ద్వారం అనేది పూర్తిగా మూసుకుపోవడం జరిగింది. తన పరిశోధన చేసే సమయంలో రాయిపడి ద్వారం మూసుకుపోవటం వల్ల ఇతను మరణించడం కూడా జరిగింది. అప్పటి వార్తాపత్రికల్లో ఇతని యొక్క మరణం అనేది చాలా బ్రేకింగ్ న్యూస్గా మారిపోయింది. ఫ్రెండ్స్, అప్పటికి రెస్క్యూ టీమ్ అనేది తమ ప్రాణాలను అడ్డుపెట్టి చేరుకునేసరికి 4 రోజులు పట్టింది తను ఉన్న ప్రదేశానికి. అంతేకాదు ఫ్రెండ్, పూర్తిగా 14 రోజుల తర్వాత ఇతని యొక్క బాడీ అనేది బయటపడింది. ఈ రెస్క్యూ టీమ్ అనేది ఎంతో రిస్క్ తీసుకొని ఇలా తవ్వినా కానీ చివరికి ఫలితం అనేది లేకుండా పోయింది. ఇతని యొక్క జననం చూసినట్లయితే ఫ్రెండ్, జూలై 20, 1987, మరణం వచ్చేసి ఏప్రిల్ 26, 1925 సంవత్సరంలో జరిగింది. ఇతని మరణం కారణంగానే ఈ కేవ్కి క్యాల్సిన్ స్టాన్ కేవ్ అని, లేదా గ్రేట్ క్రిస్టల్ కేవ్ అని, దీంతో పాటే ప్లిడ్ రిడ్జ్ కేవ్ సిస్టంతో పాటు మమూత్ కేవ్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇప్పటికీ ఈ గృహలో కొంతమంది చనిపోయిన వారి యొక్క చిహ్నాలను కూడా మనం ఇందులో చూడవచ్చు. ఇలా చనిపోయిన విలియం యొక్క బొమ్మ అనేది మనకి ఈ గృహ ఎంట్రీలోనే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ గృహ లోపల 7 క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులు చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ గృహకి శవం రాక్ అనే పేరు కూడా ఉంది. చాలా వరకు స్టాండ్స్టోన్, లైమ్స్టోన్తో పాటు సున్నప్రాయి కూడా అధికంగా కనిపిస్తుంది ఈ గృహ లోపల. ఈ గృహపై పరిశోధన చేసిన పరిశోధకులు వివరించిన వాస్తవాలు ఒకటే ఫ్రెండ్, ఈ గృహలో కాల్షియం నైట్రేట్ కోసం చాలా వరకు తవ్వకాలు అనేవి జరిగిన వాస్తవాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, చాలా వరకు ఈ గృహ ఉన్న ప్రాంతం మొత్తం నేచర్తో ఉంటుంది. అంతేకాదండి, ఇది ఒక నయాగరా జలపాతంతో పోలి ఉండడం అనేది విశేషం. నిజానికి దీన్ని తాకుతూ ప్రవహించే నది గ్రీన్ నదిగా చెప్పాలి. ఇది నోలిన్ నదిలో కలిసినప్పుడు మాత్రం దీని యొక్క వాటర్ అనేది కొంతవరకు గృహ గుండా ప్రవహిస్తాయి. ప్రెజెంట్ జనరేషన్లో ఈ గృహ అనేది టూరిస్ట్కి బెస్ట్ స్పాట్గా మారిపోయింది. అంతేకాదండి, ఈ గృహ అనేది ఒక టూరిస్ట్ ప్రదేశంగా, అడ్వెంచర్గా దీన్ని ఇలా మార్చడం జరిగింది. ఫ్రెండ్స్, 1935 సంవత్సరంలో ఈ గృహలో ఒక వ్యక్తి అవశేషాలను శాస్త్రవేత్తలు గుర్తించి వివరించడంతో పాటు ఇంకా చాలా వరకు అవశేషాలు కూడా బయటపడినవి అని చెప్పాలి వాస్తవానికి. ఫ్రెండ్స్, ఇంతకు ఈ గృహ యొక్క లోపల మార్గాలను మనం గమనించినట్లయితే దీని యొక్క గ్రౌండ్ అవెన్యూ సొరంగ మార్గాలు 4,000 అడుగులతో పాటు 1,200 మీటర్స్తో పొడవును విస్తరించి ఉంటాయి. ఈ గృహ మార్గాలు విశాలంగా కలిగి ఉంటాయి లోపల. ఈ గృహలో ఎన్నో స్వరంగ మార్గాలు ఉన్నా కానీ అతిపెద్ద స్వరంగం అంటే 426 మైళ్ళతో 686 కిలోమీటర్ వరకు వ్యాపించున్న అతిపెద్ద స్వరంగ మార్గం ఇదే అని చెప్పాలి. ఈ ప్రపంచం మొత్తంలో అతిపెద్ద స్వరంగ మార్గమైన మమూత్ కేవ్ అనేది వెలుగులోకి వచ్చింది మాత్రం జూలై 1, 1941 సంవత్సరం అని చెప్పాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఇక నేషనల్ పార్క్లో ఉన్న ఈ మమ్మూత్ కేవ్ అనేది ఒక సంవత్సరానికి 5,30,000 మంది సందర్శించు ప్రాంతంగా మారిపోయింది. ఇక దీని లోపల వాటర్ బోర్డ్ గేమ్స్ కూడా కలవు. సో ఇవి ఫ్రెండ్ కెంటుకీలోని మమ్మూత్ కేవ్ యొక్క వాస్తవాలు అనేవి. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో అతిపెద్ద గృహ అంటే ఈ గృహనే అని చెప్పాలి. సో మరి దీని వెనుకున్న వాస్తవాలేంటో అన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలోని ఫ్యాక్ట్ మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.